అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం జ్యోతిష సిద్ధాంతంలో మామూలుగా జైమిని సిద్ధాంతం అని, పరాశర సిద్ధాంతం అని, కేపీ ఆస్ట్రాలజీ అని, ఇలా లాల్ కితాబ్ అని, ఇలా చాలా రకాల భృగునాడి సిద్ధాంతం అని. అయితే ఈ వీడియోలో మనం పరాశర సిద్ధాంతం కాకుండా జైమిని సిద్ధాంతంలో మనకి కొన్ని కారకత్వాల్ని చాలా ఇంపార్టెంట్స్గా తీసుకుంటారు ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు. ఎక్కువగా జైమిని సిద్ధాంతం అంతా కూడా కారకత్వాల మీద ఆధారపడి ఉంటుంది, ప్లానెట్స్ యొక్క కారకత్వాల మీద. మీకు ఇప్పుడు ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు ఈ గ్రహాలన్నింటిలో ఎక్కువ డిగ్రీల్లో ఏ గ్రహం అయితే ఉంటుందో ఒక రాశి అనేది 0 degrees నుంచి 30 degrees వరకు ఉంటుంది. సో 30 degreesకి దగ్గరగా ఏ ప్లానెట్ అయితే ఉంటుందో దాని ఆత్మకారకుడని, సో హయ్యెస్ట్ 0 degreesకి దగ్గరగా ఏదైతే ఉంటుందో దాని ధారాకారకుడని, సో దాని తర్వాత అంటే 0 degrees తర్వాత అంటే మీకు ధారాకారకుడు కన్నా ముందుండే ప్లానెట్ ఏదైనా ఉంటుందో దాన్ని జ్ఞాతికారకుడు అని అంటారు. అంటే మన మామూలుగా ఏంటంటే ఆత్మకారకుడు, ఆ తర్వాత అమాత్యకారకుడు, భాతృకారకుడు, మాతృకారకుడు, పితృకారకుడు, జ్ఞాతికారకుడు, ధారాకారకుడు అని ఇట్లా డివైడ్ చేస్తున్నారు డిగ్రీస్ వైజ్. సో అన్నిటికన్నా లీస్ట్ డిగ్రీలో ఉన్న ప్లానెట్ని ధారాకారకుడు అని అంటారు. దాని ఇంపార్టెన్స్ గురించి మనం ఒక వీడియో చేస్తున్నాము, దాన్ని చూడండి. ఇప్పుడు మనం జ్ఞాతికారకుడు అంటే ధారాకారకుడి కన్నా ముందున్న డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ ప్లానెట్ అది ఏదైనప్పటికీ ఈ యొక్క 7 గ్రహాల్లో రాహుకేతువుల్ని తీసుకోరు. సో మీకు ఒకవేళ మీకు జ్ఞాతికారకుడు అనే ప్లానెట్ ఏం ఇండికేట్ చేస్తుంది, మన జీవితంలో అండర్ కవర్ ఎనిమీ లాగా అనమాట. మనలో ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ చేసేది, మన యొక్క మనశ్శాంతిని లాగేసే ప్లానెట్ అనమాట. ప్లస్ ఇంకొకటి దీని అంటే మన వీక్నెస్, ఒక విధంగా ఇది జాతకంలో పరాశర సిద్ధాంత ప్రకారం అయితే 6th లార్డ్ అంటే 6వ ఇంటి అధిపతి అనిగా తీసుకోవచ్చు. కాకపోతే ఇది కేవలం జ్ఞాతికారకుడు అంటే ఈ శత్రువు, అంతర్గత శత్రువులు ఎవరైతే ఉంటారో ఏంటి అనేది తెలుసుకోవడం ఎలా ఒక జాతక చక్రంలో చూడంగానే. ఇప్పుడు మీకు ఈ ప్లానెట్ మీరు చూశారు, మీరు డేట్ ఆఫ్ బర్త్ మీ ఫ్రెండ్స్ది కానీ మీది కానీ చూశారు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్లో ఎవరిదైనా సరే ఏ సాఫ్ట్వేర్లో వేసుకున్నా మనకి డేట్ ఆఫ్ బర్త్ టైం పెట్టగానే జాతక చక్రం వస్తుంది. ఈ ప్లానెట్స్ ముందర డిగ్రీస్ ఉంటాయన్నమాట. సో మీకు ఎవరైతే ఖచ్చితంగా లీస్ట్ డిగ్రీస్ ఉన్న ప్లానెట్ నుంచి తర్వాత ప్లానెట్ అంటే దానికి ముందు ఉన్నది అని అనుకోవాలి మనం. ఫస్ట్ది వచ్చి హయ్యెస్ట్ డిగ్రీస్ ప్లానెట్ ఆత్మకారక ప్లానెట్ అంటారు. లోయెస్ట్ డిగ్రీస్ ఉన్న ప్లానెట్ ధారాకారకుడు అంటారు. సెకండ్ లోయెస్ట్ డిగ్రీ అంటారు చూసారా, దాన్ని మీకు జ్ఞాతికారకుడిగా తీసుకుంటారు. దీనివల్ల మనకు తెలిసేది ఏమిటంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎక్కువగా మెంటల్ స్ట్రెస్కి గురయ్యేది ఈ యొక్క కారకత్వాల వల్లే. ఈ కారకత్వాల వల్లే మనం జబ్బులు పడతాము, ఆ కారకత్వాల వల్ల అని తెలుసుకున్నందువల్ల కొంచెం మనం జాగ్రత్తగా ఉండొచ్చు జీవితంలో, మనం జరగబోయే జీవితంలో. అయితే ఇప్పుడు జ్ఞాతకారకుల్లో రవిని తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ రవి అనేది మనకి పెద్దవాళ్ళకి మెయిన్ అంటే తండ్రి కారకుడిగా తీసుకుంటారు. సో ఫాదర్లీ ఫిగర్స్ అంటే మీ తండ్రి వయసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో వీళ్ళు మీ జీవితంలో ఒక రకంగా అంటే మీ తండ్రి మీకు దూరంగానే ఉండొచ్చు, లేదు మీ తండ్రికి మీకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేదు అటువంటి వాళ్ళతో మీ జీవితంలో డెఫినెట్గా ఎప్పుడు ఏదో ఒక గొడవలు వస్తూ ఉండొచ్చు. సో ఒకవేళ గవర్నమెంట్ కారకుడు కూడా రవే కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫీసెస్లో లేదా వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటప్పుడు వాళ్ళ స్టాఫ్తో కానీ ఇబ్బందులు రావచ్చు ఎక్కువగా. సో CEO రేంజ్లో ఉన్న వ్యక్తులతో మీరు ఆఫీస్లో మీకన్నా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న బాసెస్తో గొడవలు వస్తూ ఉండొచ్చు తరచుగా. సో దీనికంతటికీ కారణం ఏంటంటే ఈగో అనేది రిప్రజెంట్ చేసేది జాతక చక్రంలో రవే. సో తన మీద ఉన్న నమ్మకం అనేది ఎక్కువగా ఉన్నందువల్ల కూడా ఒక్కోసారి అపనమ్మకం అనొచ్చు, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు. మొత్తానికి అది ఈగోగా బయట వ్యక్తులు ప్రొజెక్ట్ చేస్తారు మిమ్మల్ని. సో ఈ ఈగో కాన్ఫ్లిక్ట్స్ వల్ల జీవితంలో ఎక్కువగా మీ మనశ్శాంతి దూరం అవుతూ ఉంటుందన్నమాట. సో ఫిజికల్గా అంటే మనకి శారీరకంగా చూస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఇది హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఐ సైట్కి సంబంధించిన ఇష్యూస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా వీళ్ళు ఇది జనరల్గా ఏంటంటే రవి అనేది కూడా హీట్ ప్లానెటే కాబట్టి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కళ్ళల్లో సెన్సింగ్ అంటే బర్నింగ్ సెన్సేషన్ రావడం, సో ఐసైటు కొంచెం అప్పుడప్పుడు డ్యాంపరేజ్ అవ్వడం, హార్ట్కి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా జ్ఞాతికారకుడు రవి అయినందువల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిజికల్గా మెంటల్లీ మీకు ఎప్పుడైనా ఇబ్బందులు కలుగుతున్నాయి, మానసికమైన సంఘర్షణకు గురవుతున్నారంటే అది కేవలం ఈగో ఇష్యూస్ మీకన్నా పైన వ్యక్తులతో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.
ఇవి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనే దానికి మనం పరాశరుడి సిద్ధాంతం ప్రకారం కొన్ని చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో మనం కేవలం జైమిని సిద్ధాంతాన్ని మాత్రమే మాట్లాడుకున్నాం. ఇలా తెలుసుకున్నందువల్ల ఏమవుతుందంటే 2-3 రకాలుగా చార్ట్ని చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా కన్ఫర్మేషన్ అవుతుంది. పరాశర సిద్ధాంతాన్ని, జైమిని సిద్ధాంతాన్ని, భృగునాడి నాడీ సిద్ధాంతాన్ని, మల్టిపుల్ శాస్త్రాలు నేర్చుకున్నందువల్ల అక్యురసీ అనేది పెరుగుతుంది ప్రెడిక్షన్లో. సో ఇక్కడే మనకి ఇది కరెక్ట్గా ఇస్తుందా లేదా అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి. అంటే రవికి సంబంధించిన జ్ఞాతికారకత్వాలు. సరేనండి, ఈ దశ జరిగేటప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితులు అని అంటే, జ్ఞాతికారక దశ ఒకవేళ మీ జాతకంలో లగ్నాధిపతి అయి ఉంటే జ్ఞాతికారకుడు, లేదు పంచమాధిపతికి నవమాధిపతి కానీ అయి ఉంటే, మీకు మంచి యోగ స్థితిలో ఉన్న పొజిషన్లో ఉంటే మాత్రం మీకు అప్పులు తీరిపోతాయి, శత్రువులు సమూలంగా నాశనం అయిపోతారు. మీరు ఖచ్చితంగా ఆరోగ్యం నుంచి అంటే అనారోగ్యం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ లేదండి నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఉంది, లేదు ఇంకా ఆయన దుస్థానాల్లో ఉన్నాడు అన్నప్పుడు కొంచెం సఫరింగ్ ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గ రెమెడీస్ మనం పాటించాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం జ్ఞాతికారకుడు రవి అయితే మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ రవికి శాంతి చెప్పండి అని అంటే గోధుమలు దానంగా ఇవ్వమన్నట్టారు ఆదివారం పూట, లేదు బెల్లం అన్న మనం గుళ్ళో దానం ఇవ్వాలి అని అంటారు, అది శివాలయంలో. సో మీరు ఎవరైనా మీరు తండ్రి వయసుతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని మీరు గౌరవించడం, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం, సో ఇటువంటి చేస్తున్నందువల్ల మీరు బాగా గవర్నమెంట్ లీడర్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం, సో ఈగోని కొంచెం డౌన్ చేసుకొని మాట్లాడడం వల్ల ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది, మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది బేసిక్గా మనకి జ్ఞాతికారకుడు రవి అయినందువల్ల. ఒకవేళ చంద్రుడు జ్ఞాతికారకుడు అయితే ఎలా ఉంటుంది? జ్ఞాతికారకుడు చంద్రుడు అయితే మీకు తల్లి సంబంధమైన అంటే వయసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో జీవితంలో ఇబ్బందులు గురవడం, లేదు తల్లి చిన్నప్పుడే దూరంగా ఉండడం, లేదు మీకు ఆమె యొక్క అనారోగ్యం మీ యొక్క మైండ్లో బాగా చిన్నప్పుడే మంచి పెయిన్ఫుల్ మూమెంట్స్ని క్రియేట్ చేయడం, లేదు తనతో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నందువల్ల కూడా ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువగా టూ మచ్ అటాచ్మెంట్ అనేది మీ మానసిక వేదనకు కూడా గురి చేయొచ్చు. తనని వదిలేసి వెళ్ళాల్సి రావడం, వేరే ప్రాంతానికి వెళ్ళి జాబ్ చేయాల్సి రావడం. సో ఇట్లా తర్వాత మీ మూడ్ స్వింగ్స్ అనేవి తరచుగా మీకు మీ జీవితంలో బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకు ఖచ్చితంగా ఇబ్బందులు అంటే శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి, మెంటల్లీ కూడా అన్స్టేబుల్ అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మానసికమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగు, సెక్యూరిటీ బాండింగ్ కోసం ఎక్కువగా పరితపించడం, సో దీనివల్ల మీకు మెంటల్గా స్ట్రెస్కి గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా ఈ సోమవారం పూట కొంచెం మౌనవ్రతం పాటించడం, చంద్రుడు ఫుడ్కి కారకుడు, లిక్విడ్స్కి కారకుడు కాబట్టి జనరల్గా మీరు మజ్జిగ కావచ్చు, పాలు కావచ్చు, ఇలాంటివి పూర్ పీపుల్కి డొనేట్ చేయడం ద్వారా మీరు ఈ జ్ఞాతికారకుడు చంద్రుడి యొక్క నెగిటివిటీ నుంచి తప్పించుకోవచ్చు. సో అంటే సోమవారం శివాలయంకి దర్శించడం, లేదా సోమవారం ఉపవాసం ఉండడం, ఇది చాలా మంచి మీకు రెమెడీ అన్నమాట. సో ఇట్లా మనం అంటే జ్ఞాతికారకుడు తరచుగా ప్రయాణాలకు కూడా ప్రయాణాల్లో చిన్న ఆటంకాలు, చంద్రుడు ప్రయాణాలకు కూడా కారకుడు. అంటే చిన్న షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉంటాయి కదా, సో ఏదో ఒకటి ఇబ్బంది రావడం ప్రయాణాలు చేసేటప్పుడు, ఇది కూడా మనం గమనించుకోవచ్చు. సో జల ప్రమాదాలకు గురవడం తరచుగా, సో ఇది మనం గమనించుకోవచ్చు. సో ఇట్లా మనం చంద్రుడి యొక్క అంటే జ్ఞాతికారకుడైనందువల్ల మనం చూసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే బుధుడు అనుకోండి, మీకు రైటింగ్ స్కిల్స్, మీ మిస్కమ్యూనికేషన్గా అవతల అర్థం చేసుకోవడం, మీరు ఒకటి టైప్ చేస్తే అది ఇంకో రకంగా అక్కడికి చేరవేయడం, తద్వారా మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం. సో స్నేహితుల విషయంలో కొంచెం అంటే కొంతమంది చెప్పే మాటల కంటే మీకు ఫాల్స్ ప్రామిసెస్ చేయడం, సో ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి బుధుడు కానీ జ్ఞాతికారకుడు అయితే. సో తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళ విషయంలో ప్రారంభ కర్మని కొంచెం ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుంది. అంటే కార్మిక్ బ్యాక్లాగ్స్ అంటారు. అంటే వాళ్ళ హెల్త్ విషయంలో మీరు కంగారు పడడం కావచ్చు, లేదు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదో ఒక విషయంలో మీరు కంగారు పడడం, దానివల్ల మీరు మెంటల్గా అన్స్టేబుల్ అవ్వడం, తరచుగా దానివల్ల ఎక్కువగా మీరు దుఃఖపడుతూ ఉండడం జరిగే అవకాశాలు వస్తాయి. సో బుధుడు జనరల్గా నర్వస్ డిజార్డర్స్కి, స్కిన్ ఇష్యూస్కి ఎక్కువగా కారకుడు అవుతాడు కాబట్టి మీకు శారీరకంగా చూస్తే ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు చంద్రుడికి మాత్రం మనం మాట్లాడుకోలేదు శారీరకంగా. జనరల్గా అయితే రక్తం తీసుకుంటారు. సో ఈ రక్త సరఫరాలో ఏదైనా ప్రాబ్లం ఉండడం, అంటే ఫ్లోటింగ్ క్వాలిటీ చంద్రుడే ఇస్తాడు.
రక్తాన్ని ఇండికేట్ చేసేది కుజుడైనప్పటికీ ఫ్లోటింగ్ క్వాలిటీ అనేది చంద్రుడికి సంబంధించింది. సో అందువల్ల ఈ రక్త సరఫరా అనే విషయంలో కరెక్ట్గా చేరవేసే పంపింగ్ సిస్టమ్ బాగుందా లేదా అనేది మెయిన్. అది మీకు కఫం రిలేటెడ్ అంటే ఎక్కువగా జలుబు దగ్గు చేయడం అనేది కూడా చంద్రుడు జ్ఞాతకారకుడైనందువల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బుధుడికి నర్వస్ డిజార్డర్స్, స్కిన్ డిసీజెస్, తర్వాత స్టామరింగ్ రావడం, నత్తిగా ఉండడం, సో చెప్పాలనుకున్న విషయాన్ని కరెక్ట్గా కన్వే చేయలేకపోవడం, ఇవన్నీ కూడా బుధుడు జ్ఞాతకారకుడిగా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీకు ఏదైనా కూడా ఫాల్స్ ప్రామిసెస్ వల్ల ఎక్కువగా లైఫ్లో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళు ఖచ్చితంగా ఈ చేస్తే మంచిదండి అని చెప్పేదానికి మనకు పెసలు బుధుడికి తీసుకున్నారు. సో పెసరపప్పుతో చేసిన పదార్థాలు ఏవైనా మీరు బుధవారం పూట దానం చేయడం మంచిది. సో తర్వాత మీరు కమ్యూనికేషన్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని కమ్యూనికేట్ చేయడం బెటరు. మీరు ఏం టైప్ చేశారు, ఎక్కడ సైన్ చేస్తున్నారు అనేది బాగా ఆలోచించుకొని చేయడం అనేది మీకు చెప్పదగిన సలహా. బుధుడు జ్ఞాతకారకుడైతే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అనమాట. అంటే వాళ్ళ యొక్క కెరీర్ విషయాల్లో ఏదైనా తప్పు చేస్తున్నారా లేదా, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, కొంచెం ఒక గంట అంటే ఎందుకంటే ఇది మీ కార్మిక్ బ్యాక్లాగ్, ఏదో ఒక రూపంలో వాళ్ళ విషయంలో మీరు కొంచెం సఫర్ అవుతారనమాట. సో లేదండి మనకు బాగానే ఉంది, జ్ఞాతకారకుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, గురువు యొక్క దృష్టి ఉంది, ఇలాంటివి ఉంటే అవి కాంపెన్సేట్ చేసే ఫ్యాక్టర్స్. బట్ ఎవరికైనా కామన్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు పడతారు, రెమెడీస్ ఎటువంటి పాటించాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. సో ఇట్లా మనం బుధుడిని తీసుకోవచ్చు. సో జనరల్గా బుధుడికి సంబంధించిన రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి టెంపుల్స్ విషయంలో జనరల్గా విష్ణు వైష్ణవాలయాలు దర్శించడం, తర్వాత తరచుగా మీరు ఈ కమ్యూనికేషన్ అంటే రైటింగ్ ఏదైనా ఒక మంత్రాన్ని రాయడం కూడా మీకు చాలా బాగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అయితే మనకి శుక్రుడు కానీ జ్ఞాతకారకుడు అయితే, శుక్రుడు మామూలుగా రిలేషన్షిప్స్కి కారకుడు జనరల్గా. అయితే స్త్రీ జాతకంలో అయితే మిగతా లేడీస్తో రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రావడం, సో కట్ అయిపోవడం లేదా వాళ్ళతో కొంచెం ఇబ్బందులు గురవడం జరిగే అవకాశాలు ఉంటాయి. పురుషులకైతే వైఫ్ యొక్క హెల్త్ విషయంలో కంగారుగా ఉండడం, ఆమె యొక్క హెల్త్ కొంచెం తరచుగా ఇబ్బంది పడడం అనేవి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అదొకటి ఉంది. మనకి జనరల్గా లేడీస్లో అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇంకా మనకి ఏమేమి చూసుకోవచ్చు అంటే ఎనిమీస్ అంటే కొంతమంది మీకు స్త్రీలు రహస్య శత్రువులుగా ఉండే అవకాశాలు కూడా ఉంటారు. కొంతమంది ఒక్కోసారి ఎమోషనల్గా మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊరినే లవ్లో పడిపోవడం, తద్వారా మళ్ళీ మోసం జరగడం, దానివల్ల జీవితంలో కొంత వాళ్ళు శత్రువులుగా మారడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ జ్ఞాతకారకుడు శుక్రుడైతే కొంచెం వీళ్ళు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంత తొందరగా ప్రేమలో పడిపోవడం, వెంటనే మోసపోవడం అనేది జరిగేవి కూడా వీళ్ళకే జరుగుతుంటాయి తరచుగా. జనరల్గా బ్రేకప్స్ అవ్వడం, 1-2 బ్రేకప్స్ అవ్వడం అనేవి కూడా వీళ్ళకే చూస్తుంటాం మనం జీవితంలో. ఆల్మోస్ట్ హెల్త్ ఇష్యూస్లో అయితే కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకు ఇండికేషన్ చేస్తుంది. వీళ్ళు జనరల్గా ఏంటంటే శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అమ్మవారి టెంపుల్కి విజిట్ చేయడం, సో ఎవరైనా పేద బ్రాహ్మణులకు కానీ లేకపోతే స్త్రీలు ఎవరైనా వృద్ధ స్త్రీలకు కానీ మీరు హెల్ప్ చేయడం అనమాట. వాళ్ళకి ఏదో ఒక రూపంలో శుక్రవారం పూట మీరు వాళ్ళకి పప్పు, ఉప్పు, చింతపండు ఇట్లా మనకి ఇస్తుంటారు, మోయినం అంటుంటారు, అది ఒక సెట్గా ఇవ్వడం అనేది మీకు మంచిది శుక్రవారం పూట. అది మంచి రెమెడీగా తీసుకోవచ్చు. సో రిలేషన్షిప్స్ అంటే మీరు మామూలుగా ఎక్కువగా లగ్జరీ ఐటమ్స్కి కొంతమంది ఓవర్గా సెక్సువల్గా ఆలోచించడం, ఇవన్నీ కూడా వాళ్ళ నెగిటివ్ సిమ్టమ్స్ అనమాట. శుక్రుడు కానీ జ్ఞాతకారకుడైతే, ఒకవేళ మీ జాతకంలో శుక్రుడు యోగకారకుడైండి అది బాగా మంచి పొజిషన్లో ఉండి అంతర్దశలు కానీ దశలు కానీ జరుగుతుంటే మీరు మళ్ళీ ఖచ్చితంగా మీరు అన్ని జయించగలరు, ఆరోగ్యవంతులు అవుతారు, డెఫినెట్గా అప్పులన్నీ తీరిపోతాయి. సో ఇవన్నీ నేను చూశాను, ఇవి కూడా ప్రాక్టికల్గా గమనించాను. సో జ్ఞాతకారకుడు అనేది ఓన్లీ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందనే పాయింట్ కాదు, కానీ మీలో ఉన్న ఆ నెగిటివ్ గుణం ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నంలో మనం ఉండాలి అని నా భావన. ఇప్పుడు శుక్రుడు జ్ఞాతకారకుడైతే శుక్రుడిలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ ఏంటి, ఓవర్ ఇండల్స్, ఓవర్ లగ్జరీస్ ఐటమ్స్ మీద స్పెండ్ చేయడం, కార్ల మీద ఎక్కువగా స్పెండ్ చేయడం, లగ్జరీ ఐటమ్స్ మీద లేదా స్త్రీలకి. సో ఇట్లా వీళ్ళు సుఖాలు భోగలాలసులు అయిపోయి జీవితంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కిడ్నీస్ ట్రబుల్స్ కానీ సుఖరోగాలు కానీ ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి. సో అది బేసిక్గా శుక్రుడు మనకి జ్ఞాతకారకుడైనప్పుడు కలిగే విషయాలన్నమాట.
సో మనకి జనరల్గా ఏంటంటే శుక్రుడికి ఆవుకి దానం పెట్టమంటారు, ఆవుకి దానా వేయమంటారు, అలసందల్ని నానబెట్టి బెల్లంలో కలిపి వేయమంటారు. సో అది కూడా చాలా మంచిది. ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయడం మంచిది. మీకు ఆ దశ జరుగుతున్నప్పుడు కానీ అంతర్దశ జరిగేటప్పుడు కానీ డెఫినెట్గా చేయాలి రెమెడీస్. లేదు అని అంటే మీ జీవితంలో మీ ఆత్మని పురోగతి చెందనీయకుండా ఏమి టైఅప్ చేస్తున్నాయనే పాయింట్లో ఇవన్నీ కూడా మనకి జైమిని సిద్ధాంతం అంతా కూడా మోక్ష ప్రధానంగా తీసుకున్న ఇదే అనమాట. సో ఏ సిద్ధాంతమైనా కూడా అదే. బట్ దీంట్లో మనకి పర్టికులర్గా గమనించేది ఏంటంటే ఈ 7 కారకత్వాసు మన సోల్ని టైఅప్ చేసి ఉంటాయన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో. సో అట్లాగే మీకేంటంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఏమవుతుందంటే మీరు జీవితంలో కొంచెం ఎందుకు ఈ ప్లానెట్ వల్ల మనం స్ట్రెస్కి గురవుతున్నాం, మనలో ఉన్న ఆ గుణం ఏంటి అనేది తెలుసుకుంటే, ఆ అంతర్గత శత్రువు ఏదైతే తెలుసుకుంటే మీరు కరెక్ట్గా మంచి మార్గం వెళ్ళగలుగుతారని నా అభ్యర్థన. అయితే జ్ఞాతకారకుడు శనిగానే ఉన్నారనుకోండి మీ జాతకంలో, అంటే వీళ్ళ జీవితంలో డెఫినెట్గా లాంగ్ టర్మ్ స్ట్రగుల్స్ ఉన్న తర్వాతే సక్సెస్ వస్తుంది అనే ఒక ఇది మైండ్లోకి వచ్చేస్తుంది. వీళ్ళు చిన్నప్పుడే వీళ్ళు జీవితంలో కొన్ని జరిగిన సంఘటనల మూలకంగా లైఫ్ అంత ఈజీ కాదనే ఒక నానుడికి వచ్చేస్తుంది మైండ్లో. ఈవెన్ ఒక పాల ప్యాకెట్ మనం ఫ్రిడ్జ్లోంచి తీయాలన్నా కూడా అది కరెక్ట్గా మన టైము మనం కరెక్ట్గా చేస్తేనే వస్తుందని అంత ఫీలింగ్ అనమాట. అట్లాంటి సంఘటనలకు లైఫ్లో వీళ్ళకి కొన్ని జరిగినందువల్ల వీళ్ళ మైండ్ మేకప్ అట్లా తయారైపోతుందనమాట. జనరల్గా వీళ్ళు ఫిజికల్గా చూస్తే జ్ఞాతకారకుడు అనేటప్పుడు శని ఒకవేళ నెగిటివ్ అనే కాదు, జనరల్గా ఏ వ్యాధులు కలిగించే అవకాశాలు ఉంటాయి. ఆర్థరైటిస్ అంటే ఈ యొక్క ఎముకలకు సంబంధించింది, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా శనిదేవుడివే. వెన్నుపూసకు సంబంధించింది ఇది కూడా శనిదేవుడికి సంబంధించిందే. సో ఇది ఏంటంటే వీటిల్లో ఈ పార్ట్స్లో వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు అనే అవకాశం ఖచ్చితంగా ఉంది. కండరాల నొప్పులు ఇవన్నీ కూడా మనకి శనిదేవుడిదే. సో మీరు ఎప్పుడైతే ఈ శని జ్ఞాతికారకుడు అని తెలుసుకున్నారో ఈ విషయాల్లో మీరు తరచుగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. సో మీకు జీవితంలో సక్సెస్ అనేది రిపీటెడ్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కానీ రాకపోవడం, సో జీవితంలో సక్సెస్ అనేది ఒకవేళ వచ్చినా దాన్ని పెద్దగా ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉండడం. ఇంకొకటి మీరు ఎప్పుడు కూడా అంటే ఈ పూర్ పీపుల్తో కానీ లేదా ఆర్థోడాక్స్ పీపుల్తో కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్తో కానీ కొంచెం గొడవలు ఎక్కువగా ఉండడం. సో అది కూడా మనం చూసుకోవాలి. అండర్ ప్రివిలేజ్డ్ వర్కర్స్, కొంతమంది 4th గ్రేడ్ ఎంప్లాయీస్ వల్ల ప్రాబ్లమ్స్ రావడం. సో ఇట్లాంటివి మనం తరచుగా ఉండే అవకాశాలు ఉంటాయి జీవితంలో. సో అంటే మీ కింద సబార్డినేట్స్ వల్ల ప్రాబ్లమ్స్ రావడం, ఇవి శని జ్ఞాతకారకుడైనందువల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి శని జ్ఞాతకారకుడైనప్పుడు డెఫినెట్గా ఒకవేళ మీ వృషభ లగ్నం తీసుకోండి, ఒకవేళ ఆయన దశమంలో ఉన్నాడు, జ్ఞాతకారకుడయ్యాడు, ఆ దశ వచ్చింది, బ్రహ్మాండంగా ఉండొచ్చు, మీకు శత్రువులందరూ నాశనం అయిపోవచ్చు, మీ ఆరోగ్యం బాగుండొచ్చు, గురువు యొక్క దృష్టి ఉందంటే ఇంకా బాగుండొచ్చు. ఇది నేను మిక్సప్ చేసి చెప్తున్నాను. అయినప్పటికీ వస్తున్నాయి, ఎందుకంటే మీరు భయపడతారు కొంతమంది. ఎట్లంటే ఏమో ఇన్ని వస్తాయా మన జీవితంలో జ్ఞాతకం, ఆ దశ రాబోతుంది, నాది నిజంగా జ్ఞాతకారకుడే, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకునేదానికి లేదు. దానికి ఆ ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఇదేంటంటే బేసిక్గా ఇవి చాలామంది జాతకాలు చూసిన తర్వాత ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది తెలుసుకున్నందువల్ల మన చార్ట్లో అది ఉందనుకోండి, దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయిపోతాం మైండ్. ఓకే, మనం ఈ కండరాల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వెన్నుపూస మనం కరెక్ట్గా వెన్నుపూస ఎక్సర్సైజులు స్టార్ట్ చేయడం, సో ఆర్థరైటిస్ రాకుండా ఏమేమి చేయాలని తెలుసుకోవడం, ఇలాంటివి మనం ఉపయోగం అనమాట జ్యోతిష్యంలో ఇలాంటివి తెలుసుకున్నందువల్ల. సో మీరు శనివారం పూట ఖచ్చితంగా ఈ యొక్క ఎంప్లాయీస్, గ్రేడ్ ఫ్లోర్ ఎంప్లాయీస్ కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, మీ ఇంట్లో పనిచేసే వర్కర్స్ కావచ్చు, మీ కింద పనిచేసే సబార్డినేట్స్ కావచ్చు, ఏదో కొంత హెల్ప్ చేయడం, వాళ్ళ విషయంలో కొంచెం బాగా జోవియల్గా అంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ అనేది ఏదో ఒక రూపంలో చేయడం వల్ల మీ యొక్క జ్ఞాతకారకత్వం అనేది నెమ్మదిస్తుంది అని అర్థం. ఓకే, తర్వాత టెంపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అమ్మవారి టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయడం మంచిదే. ఎట్లా శుక్రవారం శుక్రుడికి చెప్పాను, సేమ్ శనిదేవుడికి కూడా చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు శనివారం పూట ఖచ్చితంగా శివాలయం దర్శించి అమ్మవారి కృపకి పాత్రలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ అమ్మవారి గుళ్ళో పనిచేసే స్త్రీలకు మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఇంకా బాగా మంచి ఉపయోగం ఉంటుంది. సో ఇది జ్ఞాతకారకత్వం అనేది శనిదేవుడికి ఇచ్చింది మెయిన్. జనరల్గా తాబేళ్ళకి ఆహారం వేయడం, లేకపోతే ప్రతి శనివారం డెఫినెట్గా టెంపుల్ విజిట్ చేయడం, అంటే రావి చెట్టు వచ్చి గురువుకి,
మనకి జమ్మి చెట్టుని తీసుకున్నారు శనిదేవుడికి, జమ్మి చెట్టు చుట్టూ తిరగడం, ఇవన్నీ జనరల్గా ఏంటంటే శనిదేవుడికి చెప్పిన రెమెడీస్. ఓకేనండి. అయితే జూపిటర్ అంటే మనకి గురువు జ్ఞాతకారకుడు అయితే వాళ్ళ జాతకంలో ఎలా ఉంటుంది అని అంటే, జనరల్గా గురువు అంటే మీరు ఈ జీవితంలో ఫాల్స్ గురువుస్ వల్ల, గురువులు అంటే కొంతమంది మిమ్మల్ని కొంచెం రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చినందువల్ల, ఓవర్ ఐడియలిజం వల్ల, ఉన్నత ఆదర్శాలు ఉంటాయి కానీ చాలామంది ఆదర్శాల వల్లే వాళ్ళ జీవితంలో కొంచెం వెనకబడడం వల్ల, అంటే కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉండడం, సో ఈ ఐడియల్స్లో మనం ఖచ్చితంగా ఉండాలి, మా గురువు గారు చెప్పింది వినాలి అంటే, ఆ గురువు గురించి పూర్తిగా ఎంక్వైరీ అదేదైనా పక్కన పెట్టండి. మొత్తానికి మీరు పోయిన జన్మలో ప్రారంభ మూలకంగా గురువు మీకు జ్ఞాతకారకుడు అయ్యాడు కాబట్టి ఈ జన్మలో ఖచ్చితంగా 2-3 ఇన్సిడెంట్స్ అన్నట్లా మీకు జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫిజికల్గా చూస్తే ఏమో అంటే బాడీ పరంగా చూస్తే మీకు ఒబేసిటీ వల్ల కావచ్చు, లేదు లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదు సైనస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సో షుగర్ కావచ్చు, అంటే ఒబేసిటీ అంటే ఇది థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా గురువుకి సంబంధించినవే. సో వీటితో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే జనరల్గా వీళ్ళు లైఫ్లో గ్రోత్ అయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే, వీళ్ళ యొక్క ఓవర్ ఐడియలిజం అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది అని అంటారు. అంటే దాన్ని ఎలా చెప్పచ్చు అని అంటే, కొంతమంది వీళ్ళకి నాలెడ్జ్ ఉన్నందువల్లే, అంటే వీళ్ళకి బాగా నాలెడ్జ్ ఉందన్న ఒక అహంకారంతో కూడా కొంతమంది జీవితంలో దాన్ని పాటించేదానికి కూడా జీవితాన్ని కొంచెం వెనక నడిపిస్తారనమాట. అంటే మరీ ఓవర్ స్ట్రిక్ట్గా ఉండడం, ఓవర్ రైటెస్నెస్గా ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అయితే చాలామంది దీనికి అంటే ఈ సివియారిటీ తగ్గేదానికి లైఫ్లో కొంచెం వీళ్ళు మంచి అభివృద్ధి మార్గంలో ఉండాలి అని అంటే, డెఫినెట్గా వీళ్ళు గురువులకి సేవ చేయడం నిస్వార్థంగా అనేది ఒకటి మంచిగా చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళ ప్రారంభం ఏంటంటే, జీవితంలో 1-2 సార్లు ఫాల్స్ గురువుస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత ఇంకా మనం చెప్పుకోవచ్చు అంటే, టెంపుల్స్లో వల్ల కావచ్చు, గురువుకు టెంపుల్స్ కూడా కారకుడు, ప్రీస్ట్కి పూజారులకి కారకుడు, తర్వాత విద్యా సంస్థలకి కారకుడు యూనివర్సిటీస్. సో వీటిలో ఉన్న టీచర్స్తో కావచ్చు, లేకపోతే లెక్చరర్స్తో కావచ్చు గొడవలు రావచ్చు. సో అలాగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో జ్ఞానం వల్ల మనము ఒక్కోసారి ఈగో వల్ల, జ్ఞానం ఉందన్న ఈగో వల్ల కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని తగ్గించుకుని కొంచెం నీట్గా అంటే మనం లిమిట్లో లైఫ్ని లీడ్ చేయడం అనేది చాలా మంచి సలహా. అయితే దీనికి రెమెడీ ఏంటండి, గురువుకి జ్ఞాతకారకుడు అయితేనంటే డెఫినెట్గా టెంపుల్స్కి సర్వీస్ చేయడం, లేదా గురువులకి సర్వీస్ చేయడం నిస్వార్థంగా. తర్వాత మీరు ఎల్లో కలర్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే బనానా కావచ్చు, లేదా లడ్డు, బూందీ లడ్డు కావచ్చు, ఇవి మీరు గురువారం పూట దానం చేయడం కావచ్చు. సో ఈ శనగలు దానం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా గురువుకి మనం చెప్పుకోదగ్గ పరిహారాలు. సో ప్రతి గురువారం మీరు ఒక పూట ఉపవాసం ఉండడం, డెఫినెట్గా మీరు గురువారం పూట మీరు గుడికి ఏదైనా ఒక సేవ చేయడం, ఇది కూడా మీకు చాలా చెప్పదగిన సలహా. అయితే ఇవన్నీ జ్ఞాతకారకుడు అయినప్పుడు ఉన్న అంశాలు. ఈ రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని అని మాట్లాడుకుందాం. అయితే ఇక కుజుడు ఉన్నాడు. కుజుడు జ్ఞాతకారకుడు అయితే ఏంటి అంటే, యంగర్ బ్రదర్స్కి వాళ్ళ విషయంలో మీరు జీవితంలో కొంత కార్మిక్ బ్యాక్లాగ్స్ ఉండడం, అంటే వాళ్ళ కోసం మీరు మీ యొక్క జీవితాన్ని కొంత త్యాగం చేయవలసి రావడం, లేదు ల్యాండ్ ఇష్యూస్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడం, డెఫినెట్గా శరీరంలో అయితే రక్తంకి సంబంధించిన వ్యాధులు రావడం, వాటి విషయంలో మీరు కొంచెం ఇబ్బందులు పడడం అనేది మనకి కుజుడు జ్ఞాతకారకుడిగా ఉన్నందువల్ల జరిగే అవకాశాలు ఉంటాయి. మిషనరీ డిపార్ట్మెంటు లేకపోతే యంత్ర సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఏదేమైనప్పటికీ జ్ఞాతకారకుడు కుజుడు ఉండి కూడా మనకి బాగా ఉంటుంది అని అంటే, కుజుడు బలంగా ఉంటే మాత్రం అవతల వ్యక్తులు ఈజీగా విధిపోతారు. మీకు అది రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకునేది ఏంటంటే, కుజుడికి ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం, ఖచ్చితంగా మంగళవారం పూట ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవడం, ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్రదర్స్ అంటే మీ బ్రదర్ ఏజ్తో గ్రూప్ ఉన్న వ్యక్తులకి మీరు ఏదో ఒక హెల్ప్ చేయడం, తర్వాత బ్రదర్ విషయంలో కొంత సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో ఉండడం అనేది చెప్పదగిన సలహా. సో అది ఆటోమేటిక్గా మీరు రుణం ఉండబట్టి ఆటోమేటిక్ చేస్తారు, అది వేరే సంగతి. కానీ ఖచ్చితంగా మీరు ఇవి జ్ఞాతకారకుడైనందువల్ల ఇవి ఇబ్బందులు ఉంటాయి. కట్స్, కాలిన గాయాలకి ఆయన మెయిన్ కారకుడు. పోలీసెస్, కోర్టు కేసెస్, ఈ విషయాలు మీరు జీవితంలో పోరాటం ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఇది కూడా అవకాశం ఉంది జ్ఞాతకారకుడు కుజుడైనందువల్ల.
సో ఇవన్నీ కూడా స్త్రీలకైనా కూడా అదే వర్తిస్తాయి, అదేమీ ఇది కాదు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వీటిలన్నింటినీ మనం తెలుసుకున్న వల్ల తగు జాగ్రత్తలు పాటించి జీవితాన్ని సజావుగా మనం సాగించవచ్చు అనేది నా మనవి. ఓకేనండి, మీ రాజేష్. నమస్కారం.